టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయటం హాట్ టాపిక్ గా మారింది. నేరుగా భానుప్రకాష్ ని టార్గెట్ చేస్తూ జంగా కృష్ణమూర్తి విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. చేతికందిన స్థలాన్ని లాగేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇంతకీ టీటీడీలో అసలు ఏం జరుగుతోంది? భానుప్రకాష్ ఎందుకు అంగీకరించలేదు? తిరుమలలో స్థలం కేటాయింపు వివాదంలో మనస్తాపానికి గురైన జంగా భానుప్రకాష్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన రాజీనామాకు కారణం భానుప్రకాష్ అంటూ ఆరోపించారు. తనకు స్థలం కేటాయించేందుకు బోర్డు మొత్తం అంగీకరించిన కొత్త సనాతనవాది అయిన భానుప్రకాష్ మాత్రమే అడ్డుపడ్డారని అన్నారు. సనాతనవాది ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలంటూ చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమంది, మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. నేనొక్కనే కాదు కదా ఆ అందరికి. కాబట్టే అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి. జంగా కృష్ణమూర్తి ఆరోపణలకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయించారు కాబట్టే వ్యతిరేకించా అన్నారు. ఆ బోర్డుకి వచ్చిన సందర్భంలో బోర్డులో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇవి ఉన్నాయి. గతంలో కూడా నేను మీద పోరాటం చేశాను కాబట్టి ఈ నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పి నేను డిసెంట్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని మేము కేటాయించామని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం. తిరుమల బాలాజీ నగర్ లో ప్లాట్ నెంబర్ 2ను గతంలో జంగా కృష్ణమూర్తికి టీటీడీ కేటాయించింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2006లో ప్లాట్ రద్దు చేశారు. ఆ ప్లాట్ ను రీఅలాట్ చేయాలని కోరగా ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్ లో జంగాకు స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలం కేటాయింపుపై విమర్శలు రావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దీంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన. జంగా వర్సెస్ భానుప్రకాష్ ఎపిసోడ్ తో తిరుమలలో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది.